బీచ్ దగ్గర ఉంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. కానీ బీచ్‌కి ఒకసారి అలవాటు పడిన వారు ఆ ప్రశాంతతని తీసుకున్నవారు ఒకసారి అది హ్యాబిట్ కిందే చెప్పాలి. ఎందుకంటే బీచ్ అంటే అంతే. వారంలో ఒక్కసారైనా సరే బీచ్‌కి దగ్గరలో ఉండేవాళ్ళు, ఆ పరిసర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు, ఆ టౌన్‌లో ఉండేవాళ్ళు తప్పనిసరిగా ఒకసారి ఎడిక్ట్ అయితే ఆ వాతావరణాన్ని, ఆ అట్మాస్ఫియర్‌ని ఆస్వాదించడానికి వెళ్తూనే ఉంటారు. అది మన వైజాగ్ వాసులకైతే చాలా ఎక్కువగా వెళ్తారు. చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వైజాగ్ ఒకసారి టూర్‌కి వచ్చినోళ్ళు బీచ్‌ని చూడకుండా వెళ్ళలేరు. ఇప్పుడు మనం చూస్తున్నది భీమిలి బీచ్. భీమిలి బీచ్ అగో దూరంగా కనిపిస్తుంది కొండ. అది అమరాం కొండ అంటారు. అది మా ఊరు కొండే. అమరాం కొండని మేమంటాం. కొండ బ్యాక్ సైడ్ చిప్పాడు ఉంటుంది. చిప్పాడు కొండని వాళ్ళు అంటారు. ఏదైనా మా పల్లెటూర్ల కొండే. ఆ పక్కనే ఓ దివీస్ ఉంటుంది. దివీస్ కంపెనీ వచ్చిన తర్వాత అక్కడ కొద్దిగా పొల్యూషన్ పెరిగిందని చెప్పాలి. ఇప్పుడు ఆ కొండకు బ్యాక్ సైడు మనకి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మొన్నే నరేంద్ర మోడీ గారు వచ్చి ఓపెన్ చేశారు. అది ఓపెన్ అయింది. దానికి దగ్గరలోనే ఉంటుంది. ఇంచుమించు 3 కిలోమీటర్ డిస్టెన్స్లో. సముద్రం చూడండి, సాధారణంగా చాలా ఎక్కువ పొంగుతుంది ఇప్పుడు. ఆ సముద్రంకి దాన్ని అట్నుంచి వచ్చి ఉప్పుటేరు అంటాం, ఆ ఏరు ద్వారా వచ్చి ఇక్కడ కలుస్తుంటుంది. కానీ సాధారణంగా ఇప్పుడు జరిగింది ఏంటంటే ఆటుపోట్లు అంటాం. పౌర్ణమికి పోటు, అమావాస్యకి ఆటు అని తగ్గుతుంటుంది. కానీ ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు నేను చేస్తున్నది అమావాస్య రోజు. అమావాస్య నిన్న అయింది. ఆషాఢ అమావాస్య అయింది. శ్రావణ మాసం ఈరోజు శ్రావణ మాసం మొదటి రోజు. చూడండి, రెండు కలిసిపోయి సముద్రం కూడా చాలా ముందుకు వచ్చింది. మొత్తం ఏరియా అంతాను. సాధారణంగా అక్కడ కూర్చోడానికి బెంచీలు వేశారు. బెంచీల దగ్గర కూర్చుంటే కాళ్ళు కూడా తడుస్తాయి, అంత ఆ విధంగా వచ్చింది. ఏది ఏమైనా సరే బీచ్ దగ్గర మనం కూర్చొని ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతతను పొందొచ్చనే చెప్పాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎప్పుడు కూడా మా వీడియోలు చూస్తుండండి, ఆచరించండి, ఆదరించండి, లైక్ చేయండి, షేర్ చేయండి.